హైదరాబాద్లో గది అద్దెకి తీసుకుని నివాసం ఉండేవారు తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు గగురు పుడిచే ఓ ఘటన మధురానగర్లో వెలుగు చూసింది. ఇన్నాళ్లు లేడీస్ హాస్టళ్లు, షాపింగ్ మాల్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా ఇంట్లోనూ పెట్టేస్తున్నారు. అది కూడా బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చుతున్నారు. తాజాగా బయటపడ్డ ఘటనతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ ఆ కంత్రిగాళ్లెవరు? ఈ విషయం ఎలా బయటపడింది? వామ్మో, బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఏంటి? ఇది విని షాక్ అయ్యారా? అవును, నిజంగానే బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టారు. అది కూడా అద్దెకుండే వాళ్ల బాత్రూంలో ఓ ఎలక్ట్రీషియన్ సాయం తీసుకుని ఓనర్ పెట్టేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్లో కలకలం రేపిందే. అద్దెకుండేవారు గుర్తించడంతో ఈ సీక్రెట్ కెమెరా విషయం వెలుగులోకి వచ్చింది. మధురానగర్లోని జవహర్ నగర్లో అశోక్ నివాసంలో ఓ జంట అద్దెకుంటున్నారు. ఇటీవల బాత్రూంలో బల్బు పనిచేయకపోవడంతో అద్దెకుంటున్న దంపతులు యజమాని అశోక్ కు చెప్పారు. అక్టోబర్ 4న ఎలక్ట్రీషియన్ చింటూను ఇంటికి పిలిపించిన అశోక్ బల్బు సెట్ చేయించాడు. అయితే చింటూ, అశోక్ కలిసి బల్బుతో పాటు హోల్డర్లో సీక్రెట్ కెమెరాను అమర్చారు. అక్టోబర్ 13న సీక్రెట్ కెమెరాను దంపతులు గుర్తించారు. ఇంటి యజమాని అశోక్ కి చెప్పడంతో బల్బును మార్చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలక్ట్రీషియన్ పగబడతాడు అని బెదిరించాడు. ఇంటి యజమాని అశోక్ పై అనుమానం రావడంతో అద్దెకుంటున్న దంపతులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అశోక్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో అశోక్ అసలు విషయం చెప్పాడు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నంలో అశోక్ బల్బును మార్చి పోలీసులను సంప్రదించవద్దని దంపతులను బెదిరించాడు. ఎలక్ట్రీషియన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని హెచ్చరించాడు. అద్దెదారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి అశోక్ ను అరెస్టు చేశారు. అద్దెకుండే వారి పోర్షన్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చడం వెనక వారి ఉద్దేశమేంటి? ఆ వీడియోలతో వారు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు సేకరించారు? అలా సేకరించిన వీడియోలు ఎవరికైనా పంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.